అన్న చెప్పండి, అంటే మెడికల్ కౌన్సిల్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? ఇప్పటిదాకా ఎంత మంది మీద కేసులు అయినాయి? మా దగ్గర ఇప్పుడు దాదాపుగా 1,00,000 మంది ఆర్ఎంపీ పిఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ కనీసం ఒక్కొక్కరు 20 ఏళ్ళ ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ పీరియడ్ కూడా ఇచ్చారు. వన్ ఇయర్ చేశాము. ఆ తర్వాత ఆయన దివంగతులు అయిన తర్వాత అది జీవోని అనగదొక్కి పెట్టారు. ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 6 months నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్స్ వాళ్ళు మరియు డిహెచ్ఎంఓ వాళ్ళు దాడులు చేసేసి మా క్లినిక్ల మీద వాళ్ళు క్లినిక్లు ఆర్ఎంపీ పిఎంపీ అనే వ్యవస్థనే ఉండకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో దేని బేసిస్ మీద వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు? ఏ విధంగా కేసులు? అంటే మేమైతే ఏదైతే అనుభవంతో అయితే వైద్యం చేస్తున్నామో అది చెల్లదనే దాంతో వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకు దొరకట్లేదు, వాళ్ళకి ఒక వ్యవస్థ దొరకలేదు కాబట్టి మమ్మల్ని తీసేస్తే వాళ్ళు ప్రజలకు మరి ఏం చేద్దాం అనుకుంటారో తెలియదు. ఇప్పుడు మేము సామాన్య ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒకరు 100 రూపాయలు తీసుకుంటారు, ఒకరు 50 రూపాయలు ఇస్తారు, ఒకరు 20 రూపాయలు కూడా ఇస్తారు. ఆ ప్రకారంగా మా పరిధిలో మేము ఏదైతే వైద్యం చేయాలో చేస్తున్నాము. మరి ఈ రోజు మా వ్యవస్థను తీసేస్తే మరి మామూలు సామాన్య ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళకి ఏం కల్పించాలనుకుంటుంది గవర్నమెంట్ కూడా చెప్పాలి. మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే దాడులు జరుగుతా ఉన్నాయి, లేదంటే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యిందా? అంటే అదే అర్థం కావట్లేదు. ఇది మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మాకు అథారిటీ ఉంది, మేము గవర్నమెంట్ నుంచి సుప్రీంకోర్టు నుంచి జీవో తెచ్చుకొని మేము దాడులు చేస్తున్నామని చెప్తున్నాం. మీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు గ్రామాల్లో? పరిస్థితి ఏంది? ఇది మూసేస్తే మేము ఎక్కడ పోవాలి? మాకు ఆల్టర్నేట్ అనేది కూడా ఉండాలి కదా. ఇప్పుడు మాతో పాటు మా భార్య పిల్లలు మేము ఎక్కడ పోవాలి? మాకు ఆల్టర్నేటివ్ ఒకటి చూపించాలి. లేదు వైద్యమే బంద్ చేయాలనుకుంటే నువ్వు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావు? వాళ్ళకు కూడా వైద్యం అందియాలి కదా. ఈ జీవో నెంబర్ 429, 428 ప్రకారం గతంలో మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఇప్పించారు కదా, మరి ఇప్పుడు అదే ప్రాసెస్ మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తూ ఎవరైతే సీనియర్ ఉన్నారో వారి ప్రకారంగా చేసేసి మిగతా వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఏదైనా చూపియండి, చేసే వాళ్ళని చేయించుకోనివ్వండి. మాకు కూడా కొన్ని కండిషన్స్ పెట్టేసి మాకు జీవో ఇష్యూ చేస్తే ఆ ప్రకారంగా మేము వైద్యం చేసుకుంటాం. వైద్యం చేసే పరిస్థితి లేదు మీకు గ్రామాల్లో ఇప్పుడున్న పరిస్థితి? ఇప్పుడు లేదు. ఈవెన్ మాలుమూల గ్రామాలలో లేదు, ఈవెన్ హైదరాబాద్ లో కూడా లేదు. మీరు చేయట్లేదు, కనీసం మెడికల్ కౌన్సిల్ వాళ్ళైనా వచ్చి పట్టించుకుంటారా? బయట కూడా లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పోవాలంటే 300 నుంచి 500 ఫీజు చెల్లించాలి. అది సామాన్య ప్రజలు చెల్లించగలుగుతారా? లేదు కదా. మళ్ళీ సామాన్య ప్రజలందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయా? లేవు కదా. మాకు తోచిన వైద్యం మేము అందిస్తున్నాం. మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పట్టించుకోక ఇటు ఆర్ఎంపీలు లేక మరి వైద్యం అందక మరి ప్రజల పరిస్థితి ఎట్లా? ఆ దాని గురించే మేము అడిగేది. మాకు ఒకటి అవకాశం ఇవ్వండి, మాకు ట్రైనింగ్ ఇవ్వండి, మమ్మల్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి బాబాయ్, పరిస్థితి ఎట్లా ఉంది? మరి మెడికల్ కౌన్సిల్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం? చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తాపుగా మీరు ప్రాక్టీస్ చేయొద్దు, సూది ఇవ్వద్దు, గోళీలు ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు అని మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి మేము ఎందుకంటే దాని మీద ఆధారపడి ఉంటున్నాం కాబట్టి మా భార్య పిల్లలు రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గ్రహించి మాకు గుర్తింపు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని పదే కోరుకుంటున్నాం. మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చేయిస్తున్న పర్సనల్ ఇష్యూ అనుకోవచ్చా, లేదంటే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిందంటారు? ఇది గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. గవర్నమెంట్ సహకారం లేని వాళ్ళు చేయలేరు. ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్కే వెళ్ళాలని అంటున్నారు కాబట్టి ఇది గవర్నమెంట్ కుమ్ముకై వాళ్ళతో చేస్తుందని మా నమ్మకం. చాలా మంది మీద కేసులు కూడా పెట్టిరు అంటున్నారు కదా, దాడులు చేసి కేసులు పెట్టిరని. దాదాపు ఎంత మంది మీద కేసులు పెట్టి ఉండాలి ఈ పాటికి? ఇప్పటికీ 500 మంది మీద పెట్టి వాళ్ళు కోట్ల చుట్టూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని రోడ్డు మీద పడ్డ వ్యవధి జరుగుతున్నది. కావున దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆదుకోవాలని పదే కోరుకుంటున్నాం. పరిస్థితి అయితే కొంచెం అంటే దారుణంగా ఉంది. దాదాపు 500 మంది మీద ఇప్పటికే కేసులు అయినట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంది. మేము వైద్యం చేయట్లేదు, అటు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా పట్టించుకోక చాలా ఇబ్బందులు గురవుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి. సో ఏదేమైనా కూడా మాకు అన్యాయం జరగకుండా చూడాలి. ఖచ్చితంగా మాకు న్యాయబద్ధంగా మాకు ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపించాకే వాళ్ళు మాకు ఇలాంటి ఇష్యూ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఆర్ఎంపీలందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే జియో నెంబర్ 428, 429 ప్రకారం గతంలో వీళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చి ఏదైతే ప్రాక్టీస్ ఇచ్చి వీళ్ళందరికీ కూడా చట్టబద్ధత కల్పించారో సో అదే విధంగా వీళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఏదైతే జియో నెంబర్ 429 కావచ్చు, 428 ప్రకారం వీళ్ళకి